శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది చూడండి. ఇవి చెట్లు ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉండే వీటితో ఒక మోహిని వశీకరణ తిలకాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ప్రతి ఒక్క చెట్లు ఉంటాయన్నమాట. వీటి చూడండి, వీటిని తెచ్చుకున్న తర్వాత వీటి ద్వారా మనం తిలకం అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిని మనం ముందుగా సేకరించుకోవాలి. వీటిని సేకరించుకున్న తర్వాత ఏం చేస్తారంటే వీటిని మనం ఒక తిలకం లాగా తయారు చేయాలి. ఆ తిలకం అనేది ఏ విధంగా తయారు చేయాలంటే మీరు ఒక మట్టి ప్రమిద అనేది తీసుకోండి. ఒక మట్టి ప్రమిద తీసుకున్న తర్వాత ఆ యొక్క మట్టి ప్రమిదలో వీటిని ఎన్నైతే మీరు తెచ్చుకుంటారో వాటి మొత్తాన్ని మీరు ఒక మట్టి ప్రమిదలో పెట్టండి. మట్టి ప్రమిదలో పెట్టేసి దానిలో ముద్ద కర్పూరం అనేది వేయండి. ముద్ద కర్పూరం వేసేసి దాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత అది బాగా పూర్తిగా నల్లగా కాలిపోయిద్ది అన్నమాట. పూర్తిగా కాలిపోయిన దాకా ఉన్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంట్లో నల్లగా ఒక కాటుకలాగా వచ్చింది. దాంట్లో మీరు కొద్దిగా ఆవు అది మొత్తం చల్లబడిపోయిన తర్వాత దానిలో ఆవు నెయ్యి అనేది ఒక 2 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ వేసేసి దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. అంటే దాంట్లో తిలకం వచ్చింది, వాటి నల్లగా కాటుకలాగా తయారైద్ది. ఆ తయారైన మొత్తాన్ని మీరు ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలాగా సేకరించుకోండి. సేకరించుకున్న తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా సరే, మీ భార్య అయినా భర్త అయినా సరే, వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే వ్యాపార రీత్యా ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నప్పుడు ఈ యొక్క తిలకాన్ని మీ నుదుటిన పెట్టుకొని వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు మీకు 24 గంటల 48 గంటల్లో మీకు వాళ్ళ విషయం అవటం జరిగింది. అటువంటి ఒక పవర్ఫుల్గా ఒక మోహిని తిలకాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా పవర్ఫుల్గా అన్నమాట. మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. దీని రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉండిద్ది అన్నమాట. దీనిలో మీరు చేయవలసింది ఇవి చెట్లు ఉంటాయి. ఆ చెట్లని మీరు సేకరించుకోండి. ఒకటిగా రెండుగా సేకరించుకోండి. సేకరించుకున్న తర్వాత దీంట్లో ముద్ద కర్పూరం వేసి వెలిగించేసిన తర్వాత ఈ పేస్ట్ లాగా తయారైంది కదా, దాంట్లో నూనె వేసి దాన్ని పేస్ట్లా తయారు చేసుకొని దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని ఈ విధంగా మీరు ఒక 10-11 రోజులు కంటిన్యూ చేయండి. మీరు ప్రేమిస్తున్న స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ దారిలోకి వస్తారు. మీరు చెప్పిన మాట వింటారు. వాళ్ళు మీకు అనుకూలంగా మారి మీకు వాళ్ళు వశం అవడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క తిలకం వీటిని చూపించడం కోసం మీకు నేను ఉదయాన్నే రావడం జరిగింది అన్నమాట. ఇవి చూడండి, ఇవి ప్రతి ఒక్క చెట్లు కొంటాయి కదా, ఆ చెట్లని సేకరించుకొని ఈ యొక్క తిలకం అనేది తయారు చేసుకోండి. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.